హాయ్ ఎవరీవన్, మనం లాస్ట్ క్లాస్లో టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని ఈ చాప్టర్ స్టార్ట్ చేసి ఈ చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ రోజు క్లాస్లో ఈ చాప్టర్కి సంబంధించి టైమ్ అండ్ వర్క్ ఈ చాప్టర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఒకసారి అందరూ బోర్డుకి వస్తుంది, ఒక్కసారి బోర్డుకి వస్తుంది. సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అనేది నిన్నటి క్లాస్కి సంబంధించి, జాగ్రత్త వినండి, నిన్నటి క్లాస్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో నేను ఒక వాల్యూ అనేది రాంగ్గా రాశాను, అదేంటో ఒకసారి చెప్తాను చూడండి. మళ్ళీ చెప్తాను, ఈ క్వశ్చన్ బోర్డు మీద మీకు కనబడుతున్న క్వశ్చన్ అనేది నిన్నటి క్లాస్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్. సో నిన్న క్వశ్చన్ అంతా చదివిన తర్వాత మనం D1 వాల్యూ, H1 వాల్యూ, H2 వాల్యూ, D2 వాల్యూ ఈ వాల్యూస్ అన్నీ కూడా క్వశ్చన్ చదివిన తర్వాత మనం రాసుకున్నాం. అండ్ రాసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఫార్ములా మనం ఏది అప్లై చేసామంటే D1 × H1 = D2 × H2. క్లియర్? ఓకే. D1 వాల్యూ ఎంత? 12 లాగా రాసాం. నెక్స్ట్ ఇంటూగా రాసాము. H1 అంటే ఎంత? 8 లా రాసాం. నెక్స్ట్ = పెట్టాం. D2 మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ D2 కాబట్టి D2 లాగే రాసేసాను. నెక్స్ట్ ఇంటూ రాసాను. H2 మనం ఇక్కడ రాయవలసింది H2 వాల్యూ, అవునా? ఇగో H2 ఉంది. సో H2 అంటే ఎంత అండి? H2 అంటే 6, నేనేమో 8 రాశాను. ఇక్కడ మనం రాయవలసింది కూర్చోండి, H2 రాయాలి. H2 వాల్యూ రాయాలి. మన H2 వాల్యూ ఎంత? క్వశ్చన్ అంతా మనం రీడ్ చేసిన తర్వాత మనకు H2 వాల్యూ ఎంత వచ్చింది? 6 అని వచ్చింది. బట్ ఇక్కడ నేను ఫ్లోలో 8 అని రాసేసాను. ఇక్కడ మనం 6 అని రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 6 అని చెప్పి రాయాలి. 6 ఇప్పుడు కరెక్ట్ అండి. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏం జరుగుద్ది? 8 అనేది క్యాన్సిల్ అవ్వదు. ఈ 6 అనేది ఈ 12లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇటువైపు మనకి ఏ వాల్యూ మిగలలేదు ఎక్సెప్ట్ D2 తప్ప మనకి ఏ వాల్యూ మిగలలేదు కాబట్టి ఇంకా రైట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్లో ఏ వాల్యూస్ అయితే మిగులుతుందో ఆ వాల్యూస్ మల్టిప్లై చేయండి. సో 2 × 8 16. సో 16 ఈజ్ ద D2 వాల్యూ. అర్థమైందా? అర్థం కాలేదా? కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మాట్లాడుతుంది నిన్నటి క్లాస్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్. నిన్న సెకండ్ క్వశ్చన్లో నేను H2 అన్న చోట 6 అని రాయకుండా H1 వాల్యూ రాసేసాను. సో దానివల్ల మన ఆన్సర్ అనేది వేరే ఆన్సర్ వచ్చింది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే H2 బదులు మనం 6 అని మాత్రమే రాయాలి. సో 6 అని రాసిన తర్వాత ఈ 6 అనేది 12లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8లో క్యాన్సిల్ అవుతుంది కదా, 6 అనేది 8లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2 టైమ్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రైట్ సైడ్ D2 తప్ప మనకి ఏ వాల్యూ మిగలేదు కాబట్టి ప్రాసెస్ అక్కడితో ఆపేసి ఈ వాల్యూస్ మనం మల్టిప్లై చేసుకోవాలి. సో 2 × 8 ఎంత అండి? 16. సో 16 ఈజ్ ద ఆన్సర్. సో అర్థమైంది కదండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. ఏంటి అప్డేట్ అంటే ఈ ఆదివారం దిస్ సండే, ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 17th ఈవినింగ్ 6 o'clockకి టైం కూడా గుర్తుపెట్టుకోండి. డేట్ వచ్చేమో ఏప్రిల్ 17th, అది కూడా సండే రోజు ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 6 o'clockకి మ్యాథమెటిక్స్ సంబంధించి మినీ గ్రాండ్ టెస్ట్ నేను కండక్ట్ చేయబోతున్నాను. సో మినీ గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఏంటి? మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్, నేను చెప్పిన అన్ని చాప్టర్లు కూడా అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా చెప్పాలంటే నవోదయకి సంబంధించి మ్యాథ్స్ సిలబస్. మీరు ఒకవేళ నవోదయ మ్యాథ్స్ సిలబస్ తెలుసుకోవాలంటే మాత్రం మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్, అంటే మీరు ఆల్రెడీ కొన్ని బుక్స్ కొన్నారు, ఆ సిలబస్ కాదండి, నవోదయ వెబ్సైట్కి వెళ్తే అక్కడ అఫీషియల్ సిలబస్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. ఇంకా చెప్పాలంటే నా చాప్టర్స్ అన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో సిలబస్ అర్థమైంది కదా. ఏంటి? కంప్లీట్ మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్. నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కూడా, ప్రతి చాప్టర్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఆదివారం నేను అన్ని చాప్టర్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇస్తాను. ఇంకా నెక్స్ట్, ఇది ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా? ప్యూర్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే. అంటే మీరు ఇంతకుముందు రాసేవారు నా ఎగ్జామ్స్, గూగుల్ ఫామ్లో రాసేవారు, రోల్ నెంబర్ వేసి రాసేవారు. సో ఈ ఎగ్జామ్ అలాంటి ఎగ్జామ్ కాదు, ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే. ఈ ఎగ్జామ్కి ఎలాంటి రోల్ నెంబర్ అక్కర్లేదు, ఎలాంటి జీమెయిల్ ఐడి కూడా అక్కర్లేదు. ప్యూర్లీ నేను క్వశ్చన్ పేపర్ని PDF ఫామ్లో క్రియేట్ చేసి మీరున్న వాట్సాప్ గ్రూప్లో ఎగ్జాక్ట్గా 6 o'clock కల్లా పోస్ట్ చేస్తాను. మీరేం చేయాలంటే ఆ PDFని డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలు రఫ్ వర్క్ అంతా కూడా, అంటే ఆ క్వశ్చన్కి సంబంధించి రఫ్ వర్క్ అంతా కూడా ఒక నోట్బుక్లో చేయమనండి. మరి ఆన్సర్లు ఎక్కడ రాయాలంటే ఈ రోజు కానీ రేపు కానీ నేను మీరున్న వాట్సాప్ గ్రూప్లో ఒక ఖాళీ ఓఎంఆర్ షీట్ని, ఒక ఖాళీగా ఇంకా చెప్పాలంటే బ్లాంక్ ఓఎంఆర్ షీట్ని మీరున్న వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరేం చేయాలంటే ఈ ఓఎంఆర్ షీట్ని నెట్కి తీసుకెళ్ళి ఒక 10 కాపీస్ అని ప్రింట్ తీసుకోండి. 10 కాపీస్. ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే, నవోదయ ఎగ్జామ్ అనేది ఇట్ ఈజ్ ఏ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీ పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి మనం బబ్లింగ్ ఎలా చేయాలి ఆన్సర్ని అని. అండ్ మీ పిల్లలు ఈ సండే రాయవలసిన ఎగ్జామ్ పెన్తో రాయాలి, బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ, దాంతో మాత్రమే ఓఎంఆర్ షీట్ సంబంధించి ఆన్సర్స్ అని బబ్లింగ్ చేయాలి, పెన్సిల్ అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీ నవోదయ ఏప్రిల్ 30 రోజు జరిగే నవోదయ ఎగ్జామ్ కూడా పెన్తోనే బబ్లింగ్ చేయాలి. సో మనం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేద్దాం. సో అంతే అర్థమైంది కదండి ఏం చెప్పాను.
ఏప్రిల్ 17th ఈవినింగ్ 6 o'clock, అది కూడా సండే రోజు మ్యాథమెటిక్స్ సంబంధించి మినీ గ్రాడ్ టెస్ట్ ఉంటుంది. సిలబస్ ఏంటంటే నవోదయ మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్. ఇంకా చెప్పాలంటే నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. నెక్స్ట్ పాయింట్, మీరు ఎగ్జామ్ రాయవలసింది ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే. దీనికోసం రోల్ నెంబర్ అక్కర్లేదు, జీమెయిల్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీరు నా వాట్సాప్ గ్రూప్లో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. నేను ఓఎంఆర్ని ఈ రోజు కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను. వెంటనే మీరు నేను పోస్ట్ చేసిన వెంటనే ఒక 10 కాపీస్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మీ పిల్లలు ప్రాక్టీస్ చేయించాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఓఎంఆర్ షీట్ కూడా ప్రాపర్గా బబ్లింగ్ చేయాలి. అప్పుడే మార్క్స్ అనేది బాగా వస్తుంది. మనం ఇప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేద్దాం. నేను ఎన్ని క్వశ్చన్ 20 ఇస్తే 20, 25 ఇస్తే 20, ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తానో అన్ని క్వశ్చన్స్ కూడా ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఒకవేళ ఏ ఆన్సర్ అనుకోండి ఏని బబుల్ చేయాలి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సి అనుకోండి, సీని మాత్రం బబుల్ చేయాలి. అది కూడా పెన్తోనే, బ్లూ కానీ బ్లాక్ కానీ. సో అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, 25 persons complete a work in 50 days. In how many days will 10 persons complete the work? తెలుగు మీడియంలో రాసుకుని అతను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు మీడియం రాసుకోండి. 25 మంది వ్యక్తులు ఒక పనిని 50 రోజుల్లో పూర్తి చేయగా 10 మంది వ్యక్తులు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఎవరైనా చేయగలము అంటే మాత్రం చేసేయండి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకుందాం. 25 persons, ఒక 25 మంది వ్యక్తులు ఉన్నారంట. కంప్లీట్ చేశారు. దేని కంప్లీట్ చేశారు? ఏ వర్క్? ఒక వర్క్ని 25 మెంబర్స్ ఆర్ పర్సన్స్ అన్న మెంబర్స్ అన్న ఒకటే, పర్సన్స్ అన్న మెంబర్స్ అన్న ఒకటే. ఒక 25 persons ఏం చేశారంటే ఒక వర్క్ని కంప్లీట్ చేశారు. ఎన్ని రోజుల్లో? 50 daysలో కంప్లీట్ చేశారు. ఎవరు? 25 persons. మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు అర్థమైంది. ఒక వర్క్ ఉందంట, ఆ వర్క్ 25 persons కంప్లీట్ చేశారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారంటే 50 daysలో కంప్లీట్ చేశారు. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్? ఓకే, డేస్ గురించి అడుగుతున్నాడు. డేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ హౌ మెనీ డేస్ మనం డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం డేస్? 10 persons కంప్లీట్ ద వర్క్. ఇందాక 25 persons ఒక వర్క్ కంప్లీట్ చేశారు. ఎన్ని రోజుల్లో? 50 daysని. అదే వర్క్ని ఒకవేళ 25 persons కాకుండా 10 persons కంప్లీట్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? సో మనకు తెలుసు ఈ క్వశ్చన్కి ఏ ఫామ్లో యూజ్ చేయాలి. M1D1 = M2D2. సో ముందు మనకి ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. M1 అంటే ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ సెంటెన్స్లో పర్సన్స్ ఇచ్చినా మెంబర్స్ ఇచ్చినా సరే వాళ్ళు మెన్ కిందే తీసుకోవాలి. సో M1 = 25. నెక్స్ట్ D1, అగైన్ M1కి సంబంధించి అంటే ఇక్కడ 25 persons సంబంధించి ఎన్ని డేస్ అయితే తీసుకుంటున్నారో ఆ డేసే మన D1. ఎంత? 50 days. నెక్స్ట్ M2. సో M2 ఏంటి? సెకండ్ స్టేట్మెంట్లో, ఇంకా చెప్పాలంటే సెకండ్ సెంటెన్స్ రెండో వాక్యంలో ఎంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడో, ఎంతమంది పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాడో వాళ్ళే మన M2 అవుతారు. 10. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్? సో ఆల్రెడీ D1 వచ్చేసింది కాబట్టి యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ D2 వాల్యూ. తర్వాత సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే రాయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. మీకు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ వాల్యూస్ అనేవి విడివిడిగా రాస్తాను, తర్వాత ప్రాబ్లం నుంచి రాయను. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇస్తే మనం ఐడెంటిఫై చేయాలి ఏటిని వాల్యూస్ని. M1 ఏమవుతుంది, M2 ఏమవుతుంది, D1 ఏమవుతుంది, D2 ఏమవుతుంది. ఒకవేళ H1 ఇస్తే H1 ఏమవుతుంది, H2 ఏమవుతుంది. ఒకవేళ W1, W2 ఇస్తే అవి కూడా ఎలా అవుతుందో అసలు చూసి రాసుకోవాలి. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ప్రతి వాల్యూ కూడా మనం రాసేసుకున్నాము. సో మన ఫార్ములా ఏంటి? M1 × D1 = M2 × D2. దట్ ఇంప్లైస్ M1 అంటే ఎంత? 25 ఇంటూ D1 అంటే ఎంత? 50 = M2 అంటే ఎంత? హియర్ 10 ఇంటూ D2 క్వశ్చన్ మార్క్ అంటే మనం క్యాలిక్యులేట్ చేయవలసింది. సో మీకు ఇంతకుముందే చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ, రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంటే మనం అక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. అంతేగాని D2ని ఇక్కడ ఉంచేసి రిమైనింగ్ వాల్యూస్ ఇటు మూవ్ చేసి అదంతా వద్దు. ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి షార్ట్ కట్స్ నేర్చుకుందాం. సో ఏం చెప్తాను? = లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ, = రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంటే నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఒక పాయింట్ నోట్ చేసుకో, ఓన్లీ మల్టిప్లికేషన్ ఉంటేనే క్యాన్సిలేషన్ అనేది పాసిబుల్. జాగ్రత్త వినండి. నేను మీకు ఏం చెప్తాను? = లెఫ్ట్ సైడ్ కొన్ని వాల్యూస్, రైట్ సైడ్ కొన్ని వాల్యూస్ ఉంటే ఏం చెప్తాను? క్యాన్సిల్ చేయమని చెప్తాను. కానీ ఇంపార్టెంట్ నోట్ చెప్తాను ఏంటి? ఓన్లీ మల్టిప్లికేషన్ ఉంటేనే క్యాన్సిల్ చేయాలి. ప్లస్ కానీ మైనస్ ఉంటే క్యాన్సిలేషన్ చేయకూడదు. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఓన్లీ మల్టిప్లికేషన్ మాత్రమే ఉండాలి. ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే క్యాన్సిలేషన్ చేయకూడదు. సో నాకు ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ కూడా ఇంటూ ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఎలా చేయాలి? ఈ 10 అనేది 50లో 5 టైమ్స్. ఇంక ఇటు పక్క ఏదైనా వాల్యూ మిగిలిందో? ఏది మిగిలింది? ఓన్లీ D2 మాత్రమే మిగిలింది. ఓకే, మనకు కావాల్సిన వాల్యూ D2నే. సో D2 = ఇటు పక్క ఏం మిగిలింది? 25 × 5. 25 5 ఎంత? 125. సో 125 ఈజ్ ద ఆన్సర్. అర్థం కదా? సింపుల్ అండి. ఇంకా చెప్పాలంటే ఈ టాపిక్ ఎస్పెషల్ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ చాలా ఈజీ టాపిక్. ఒకటే M1 ఏంటి, M2 ఏంటి, D1 ఏంటి, D2 ఏంటి, H1 ఏంటి, H2 ఏంటి, W1 ఏంటి, W2 అంతే అయిపోయింది.
ఇంకా అంతమించి మనం ఏం చేయక్కర్లేదు. వన్స్ ఆ వాల్యూస్ తెలిసిన తర్వాత మన దగ్గర ఎలాగో ఫార్ములా ఉంటుంది, M1D1 = M2D2. ఆ ఫార్ములా నీకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. క్లియర్, అర్థమవుతుంది కదండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నువ్వు క్యాన్సిలేషన్ చేయాలంటే మాత్రం మల్టిప్లికేషన్ సింబల్ మాత్రమే ఉండాలి, ప్లస్లో మైనస్ ఉంటే క్యాన్సిలేషన్ చేయకూడదు. సెకండ్ క్వశ్చన్, 15 persons can complete a work in 10 days. To complete this work in 50 days, how many persons are required? తెలుగు మీడియం రాసుకోండి, తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఎవరైనా క్వశ్చన్ మేము ఆన్సర్ చేయగలమంటే ఆన్సర్ చేసేసి కింద కామెంట్ చేయండి. రండి. సో 15 మంది వ్యక్తులు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగా అదే పనిని 50 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది వ్యక్తులు కావాలి? ఒకసారి రీడ్ చేద్దాం, ఇప్పుడు అర్థం చేసుకున్నారండి. 15 persons, ఓకే 15 persons ఉన్నారట. ఏం చేశారు? కెన్ కంప్లీట్, ఓకే కంప్లీట్ చేశారు. దేన్ని కంప్లీట్ చేశారు? దేన్ని పూర్తి చేశారు? ఒక వర్క్ని పూర్తి చేశారు. ఎన్ని రోజుల్లో? 10 days. నిజం చెప్పాలంటే మనకి ఈ సోదంతా కూడా అవసరం లేదు, అసలు క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ చదవాల్సిన పని లేదు. అసలు M1 ఏంటి, M2 ఏంటి, D1 ఏంటి, D2 ఏంటి. సో M1 అనేది ఏంటి? మెన్కి సంబంధించింది, ఇంకా చెప్పంటే పర్సన్కి సంబంధించింది. సో ఈజీగా రాసేయచ్చు. ఒక పర్సన్స్ ఇచ్చాడు, ఏంటి వాల్యూ? పర్సన్స్ ఇచ్చాడు, ఇది M1. నెక్స్ట్ ఆ మెన్ ఆ పర్సన్స్కి ఇచ్చిన డేసే D1. సో ఈ వాల్యూ D1 ఇక్కడ రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? టు కంప్లీట్ దిస్ వర్క్, ఇదే వర్క్ని 50 daysలో కంప్లీట్ చేయాలి అంటే 50 daysలో కంప్లీట్ చేయాలంటే హౌ మెనీ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్? 15 persons ఒక వర్క్ని 10 daysలో ఫినిష్ చేశారు. అక్కడ వరకు అర్థమైంది. ఒకవేళ అదే పనిని 10 days కాకుండా 15 daysలో కంప్లీట్ చేయాలంటే హౌ మెనీ పర్సన్స్, ఎంతమంది వ్యక్తులు కావాలి? సో మీకు ఈ క్వశ్చన్ చదివి అర్థమైనా అర్థం కాకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, M1, D1, M2, D2 ఈ వాల్యూస్ రాయడం నేర్చుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చిన మెన్ ఆర్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా M1, అదే స్టేట్మెంట్లో డేస్ గురించి ఇస్తే అది D1. ఇక్కడ వరకు అర్థమైందిగా. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్కి రండి, సెకండ్ స్టేట్మెంట్కి రండి. సో ఈ సెంటెన్స్లో చూసుకుంటే నీకు డేస్ కనబడుతుంది. సో ఏమవుతుంది ఇది? సో ఆల్రెడీ ఇక్కడ D1 రాసే కాబట్టి ఇది ఏమవుతుంది? D2 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? హౌ మెనీ పర్సన్స్, నువ్వు పర్సన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఆల్రెడీ M1 రాసేసుకున్నావు కాబట్టి ఇక్కడ M2 అనేది రాసుకోవాలి, అయిపోయింది. సో ఫార్ములా ఏంటి? M1, D1, M2, D2 ఈ 4 వాల్యూస్ ఉన్నప్పుడు, ఈ 4 వేరియబుల్స్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? ఆన్సర్ M1 into D1 ఈజ్ ఈక్వల్ టు M2 into D2. ఇంతగా ఫార్ములా దాట్ ఇంప్లస్ M1 వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, M1 ఇదే కదా 15 ఇంటూ D1 అంటే ఎంత? ఇక్కడ ఇచ్చే చూడండి 10 ఈజ్ ఈక్వల్ టు M2 అంటే ఎంత? సో M2 నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ. సో M2ని M2 లాగే ఉంచేయి ఇంటూ D2 ఎంత ఇచ్చాడు? 50. ఏం చెప్పాను మీకు? లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంటూ ఉంటే మాత్రం క్యాన్సిల్ చేయొచ్చు నేను. సో లక్కీలు ఇక్కడ కూడా ఇంటూ ఉంది, ఇక్కడ కూడా ఇంటూ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా క్యాన్సిల్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్న జీరోతో ఇక్కడ ఉన్న జీరో క్యాన్సిల్ చేయొచ్చు నీ ఇష్టం. జీరోస్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 5 అనేది ఇక్కడ ఉన్న 15లో 3 times. ఒకసారి M2 ఇటువైపు M2 ఒకటే ఉంది, ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయా? చూడండి, 2 వాల్యూస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ M2 మాత్రమే మిగిలింది. సో దట్ ఇంప్లైస్ M2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలిన వాల్యూస్ ఏంటి? 3 into 1. 3 into 1 అంటే 3. సో ఇది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేద్దాం. ఇఫ్ 20 men build a 25-meter long wall in 5 days, then how many meters can 15 men build the same wall in 8 days? తెలుగు మీడియం రాసుకోండి, తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియం రాసుకోండి. 20 మంది వ్యక్తులు 25 మీటర్ల పొడవు ఉన్న ఒక గోడని 5 రోజుల్లో నిర్మించగా 15 మంది వ్యక్తులు 8 రోజుల్లో ఎన్ని మీటర్ల పొడవున్న గోడను నిర్మించగలరు? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, టైమ్ అండ్ వర్క్ సంబంధించి నీకు క్వశ్చన్ చదివిన తర్వాత అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. ఎందుకు? ఆ క్వశ్చన్కి సంబంధించిన వాల్యూస్ ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఏ వాల్యూస్? M1 వాల్యూ, M2 వాల్యూ, D1 వాల్యూ, D2 వాల్యూ, H1 వాల్యూ, H2 వాల్యూ. ఒకవేళ ఇస్తే W1 వాల్యూ, W2 వాల్యూ. సో W1, W2 అనే వర్క్కి సంబంధించింది. ఒకవేళ క్వశ్చన్లో ఎప్పుడైనా సరే వర్క్కి సంబంధించి మాట్లాడితే ఇవి W1, W2 వాల్యూస్ అవుతాయి. క్వశ్చన్ అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ ఆ వాల్యూస్ ఐడెంటిఫై చేసుకుంటే సరిపోద్ది, మనం క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అయినా సరే క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. రండి. సో ఇఫ్ 20 men, ఓకే ఒక 20 మంది వ్యక్తులు ఉన్నారు, 20 men ఏం చేశారు? బిల్డ్, ఓకే నిర్మించారు. దేన్ని? 25 మీటర్ లాంగ్ వాల్, ఒక 25 మీటర్ల పొడవు ఉన్న ఒక గోడను కన్స్ట్రక్ట్ చేశారు, బిల్డ్ చేశారు, నిర్మించారు. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. 20 men ఉన్నారంట, వాళ్ళు ఏం చేశారు? 25 మీటర్లు పొడవు ఉన్న ఒక గోడని కట్టారు. ఎన్ని రోజుల్లో? 5 రోజుల్లో కట్టారు. సో తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? దెన్ హౌ మెనీ మీటర్స్, క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ మెనీ మీటర్స్
కెన్ 15 men బిల్డ్ ద సేమ్ వాల్ ఇన్ 8 days. సో ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏమర్థమైంది, ఒక 20 members ఉన్నారు, 20 persons ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక 25 మీటర్ల పొడవు ఉన్న ఒక గోడను అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఎన్ని రోజుల్లో? 5 days. ఇక్కడ వరకు మనకు అర్థమైంది. బట్ సెకండ్ సెంటెన్స్లో ఏమడుగుతుందంటే ఒకవేళ 15 మంది 15 men 8 days వర్క్ చేస్తే ఎంత లెంత్ ఉన్న వాల్ని కన్స్ట్రక్ట్ చేయగలరు, అంతే. సో ముందు మనం ఏం చేద్దామంటే ఇచ్చిన వాల్యూస్ని రాసుకుందాం. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. సో నేను ఇక్కడ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ 2 క్వశ్చన్లు రాశాను. ఇప్పుడు రాసిన థర్డ్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్. సో ముందు మనం ఏం చేద్దాం, ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం. 20 men ఇచ్చారు కాబట్టి M1 వాల్యూ, M1 ఈజ్ ఈక్వల్ టు 20 కామా. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, బిల్డ్ 25 మీటర్ లాంగ్ వాల్. వాళ్ళు ఏం చేశారు, 20 men ఏం చేశారు, 25 మీటర్ల పొడవున్న గోడను కట్టారు. దాన్ని పనిచేయడం అంటారు కదా. 25 మీటర్ల గోడను కన్స్ట్రక్ట్ చేశారు అంటే దాన్ని పనిచేయడం అంటారు. సో అది వర్క్ అవుతుంది. సో W1 ఈజ్ ఈక్వల్ టు 25. వర్క్ ఎప్పుడు కూడా W1 W2 వాల్యూస్ అది గుర్తుపెట్టుకోండి. అది 25 మీటర్ లాంగ్ ఉన్న ఒక వాల్ని కట్టారు అంటే వాళ్ళు చేసి, నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతాను, ఈ 20 men చేసిన పని ఏంటి, మీరేం చెప్తారు, సార్ 25 మీటర్ల పొడవున్న గోడను కట్టారు సార్. ఆ పని ఏంటి, పని వాల్యూ ఎప్పుడు కూడా W1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ 5 days మనకు తెలిసింది D1 వాల్యూ ఎంత, D1 5. నెక్స్ట్ ఇంకేమైనా వాల్యూస్ ఇచ్చారు చూద్దాం. దెన్ హౌ మెనీ మీటర్స్, అగైన్ ఏమడుగుతాడు, వర్క్ అడుగుతాడు. దెన్ హౌ మెనీ మీటర్స్ అంటే ఏంటి, ఎన్ని మీటర్ల పొడవున్న గోడని కడతారు. మళ్ళీ వర్క్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అది W2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఎందుకంటే W1 ఆల్రెడీ వచ్చేసింది. W2 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ కెన్ 15 men మాట్లాడుతున్నాడు కాబట్టి ఆల్రెడీ M1 వచ్చింది కాబట్టి ఈసారి M2 ఈజ్ ఈక్వల్ టు 15. ఇంకేం ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ చూడాలి. బిల్డ్ ద సేమ్ వాల్ 8 days మాట్లాడుతున్నాడు కాబట్టి డీకి సంబంధించిన వాల్యూ ఆల్రెడీ D1 అయిపోయింది కాబట్టి D2 వస్తుంది. జస్ట్ మీకు ఈ వాల్యూస్ రాయడం వస్తే సరిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. 8 days. ఒక్కసారి M1 W1 D1 W2 M2 D2 ఈ 6కి సంబంధించి, ఈ 6 వేరియబుల్స్, ఈ 6 వాల్యూస్ సంబంధించి నేను ఏదైనా ఫార్ములా చెప్పాను, ఒకసారి ఆలోచించి చెప్పండి. నేను చెప్పిన ఫార్ములా ఇదే అనుకుంటా, M1 ఇంటూ D1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2 బై W2. ఇదే నేను చెప్పిన ఫార్ములా. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెన్ వాల్యూ, డేస్ వాల్యూ, అవర్ వాల్యూ, వ్యక్తుల ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే రోజుల ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే గంటల ఇన్ఫర్మేషన్, అవర్స్ వాల్యూ, ఈ వాల్యూస్ ఎప్పుడు కూడా న్యూమరేటర్స్లోనే రాయాలి. ఒకవేళ నీకు ఇచ్చింది వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే, అంటే ఏంటి W1 వాల్యూస్ అయితే మాత్రం డినామినేటర్స్లో రాయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి చాలు. సో ఎక్సెప్ట్ వర్క్కి సంబంధించి ఏ వాల్యూ ఇచ్చినా అదంతా కూడా న్యూమరేటర్స్లో ఇంటూలు పెట్టి రాసుకొని వెళ్ళాలి. ఒకవేళ వర్క్ వాల్యూ ఇస్తే మాత్రం బై పెట్టి డినామినేటర్లో మాత్రమే రాయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. రండి నెక్స్ట్. దట్ ఇంప్లైస్ M1 అంటే ఎంత 20 ఇంటూ D1 అంటే ఎంత 5 బై W1 అంటే ఎంత 25 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ M2 అంటే ఎంత, M2 ఇక్కడ 15 ఇంటూ నెక్స్ట్ D2 అంటే ఎంత 8. ఈ వాల్యూ ఇక్కడ రాస్తానండి, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి D2 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ 8 రాస్తున్నాను. నెక్స్ట్ బై W2 ఎంత, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అదే కాబట్టి W2 వేద్దాం. సో మీకు నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ, రైట్ సైడ్ ఒక వాల్యూ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసేయచ్చు. బట్ ఈసారి మనకు ఉంది నార్మల్ వాల్యూ కాదు, ఫ్రాక్షనల్ వాల్యూ ఉంది. ఇది ఫ్రాక్షనే కదా, ఇది కూడా ఫ్రాక్షనే కదా. సో ఇప్పుడు చెప్పే జాగ్రత్త గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్, రైట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఈ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్తో ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. క్లియర్. అలాగే ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్తో ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. దిస్ ఇస్ ద రూల్ 1. గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తాను మీకు, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఒక ఫ్రాక్షన్ సంబంధించి న్యూమరేటర్తో వేరే ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే ఒక ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్తో ఇంకో ఫ్రాక్షన్ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. రూల్ నెంబర్ 2 ఏంటంటే ఒకే ఫ్రాక్షన్లో క్యాన్సిల్ చేయాలి అంటే న్యూమరేటర్తో డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్తో న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇదంతా ఒకే ఫ్రాక్షన్లో క్యాన్సిల్ చేయాలంటే పైన ఉన్న దాంతో కింద దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, కింద ఉన్న దాంతో పైన దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఒకవేళ వేరు ఫ్రాక్షన్స్ క్యాన్సిల్ చేయాలి అంటే మాత్రం న్యూమరేటర్తో న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయాలి, డినామినేటర్తో డినామినేటర్ని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు చేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న న్యూమరేటర్తో ఇక్కడున్న న్యూమరేటర్ని క్యాన్సిల్ చేస్తున్నా. 5 టేబుల్ ఇక్కడున్న 5 అనేది ఇక్కడున్న 15లో 3 times క్యాన్సిల్ అవుతుంది. సో పైన ఇంకా న్యూమరేటర్స్ ఏమి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి అవుతుంది. 4 టేబుల్ అవుతుంది. చూడండి, 4 టేబుల్ ఇక్కడ 2 times అయితే 4 టేబుల్ ఇక్కడ 5 times.
ఇంకా న్యూమరేటర్లు ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 × 2 ఉంది, ఏది క్యాన్సిల్ అవ్వదు. సో న్యూమరేటర్స్ ఇంకా క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ డినామినేటర్ చూద్దాం. ఇక్కడ ఉన్న 5 అనేది ఇక్కడ ఉన్న 25లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంక మనం చూసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ కూడా మనకు మిగలలేదు. చూడండి ఇక్కడ ఒక్క వాల్యూ కూడా మిగలలేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. W2 ఇంటూ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి W2నే, దట్ ఇంప్లస్ W2 ఇంటూ డాష్ W2నే ఈజ్ ఈక్వల్ టు 5 × 3. ఇది 5 × 3 ఎంత చెప్పాలి? 15. 15 × 2 అంటే 30. సో ఇలా ఒకే స్టెప్లో మేము వేయలేము సార్ అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మనకు అవసరం లేని వాల్యూస్ ఆపోజిట్ సైడ్కి మూవ్ చేయండి, మనకు అవసరం ఉన్న వాల్యూ మాత్రం ఉంచేయండి. ఇది మీకు ఇంతకుముందు చెప్పాను, కాకపోతే కొంచెం అడ్వాన్స్ నేర్చుకోవాలి కాబట్టి ఒకే స్టెప్లో నేర్పించేసిన క్యాన్సిలేషన్ కూడా. సార్ మాకు కన్ఫ్యూజన్గా ఉంది, మా పిల్లలకు కన్ఫ్యూజన్గా ఉంది సార్ అంటే మీకు వచ్చింది చేయండి. ఏంటి మనకు వచ్చింది? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాము. సో W2 ఇంటూ 20 × 5 ఒకటి వస్తుంది, 25 × 15 × 8 ఇది ఒకటి వస్తుంది. సో మనకు కావాల్సిన వాల్యూ W2 కాబట్టి అది అక్కడే ఉంచేసి రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా ఆపోజిట్ సైడ్కి మూవ్ చేయండి. సో మూవ్ చేసే ప్రాసెస్లో ఇంటూలో ఏమో డివిజన్లో అవుతాయి, డివిజన్లో ఏమో ఇంటూలో అవుతుంది. సో అవి మీరు అలా సాల్వ్ చేసుకుని మీకు వచ్చే ఆన్సర్ 30నే. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేద్దాం. ఇఫ్ 18 book binders bind 900 books in 10 hours, then how many book binders are required to bind 660 books in 12 hours? సో ఎవరైనా చేయగలమంటే మాకు చేసేసి మీ ఆన్సర్ కింద కామెంట్ చేయండి. తెలుగు మీడియం రాసుకోండి. ఇప్పుడు సో 18 మంది వ్యక్తులు 900 పుస్తకాలను 10 గంటల్లో పూర్తి చేయగా 660 పుస్తకాలని 12 గంటల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది వ్యక్తులు కావాలి? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చేత అర్థం చేసుకుందాం. అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, అవునా కదా? ఎందుకు? ఆ వాల్యూస్ ఐడెంటిఫై చేసుకుంటే అయిపోతుంది. టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది. రండి. ఇఫ్ 18 book binders, ఓకే, పుస్తకాలు తయారు చేసే వాళ్ళు 18 మంది ఉన్నారు. ఏంటండి? పుస్తకాలు తయారు చేసే వాళ్ళు 18 మంది ఉన్నారు. అంటే ఇదేంటి? పర్సన్స్ వాల్యూ, మెన్ వాల్యూ ఇచ్చేసాడు, అవునా? ముందు ఇచ్చిన వాల్యూ ఇచ్చినట్టు రాసేసుకుందాం. రండి, ఇచ్చిన వాల్యూ ఇచ్చినట్టు రాసుకుందాం. 18 book binders అంటే పుస్తకాలను తయారు చేసేవాళ్ళు అంటే మెన్ అనొచ్చా, పర్సన్ అనొచ్చు కదా? సో M1 వాల్యూ అనుకుందాం. M1 వాల్యూ 18. ఇంకేమి ఇచ్చాడు? వాళ్ళు ఏం చేశారు? బైండ్ అంటే తయారు చేయడం అనుకుందాం. 900 books తయారు చేశారు. ఇది ఏ వాల్యూ? వర్క్ వాల్యూనా? వాళ్ళు ఇది ఈ 900 books అనేది వర్క్ వాల్యూ కదా. ఎందుకంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. 18 book binders ఏం పని చేశారు సార్? 900 booksని బైండ్ చేశారు సార్. వాళ్ళు చేసిన పని ఏంటి? 900 booksని బైండ్ చేశారు, తయారు చేశారు అంటే ఇది వర్క్ వాల్యూనే కదా. సో W1 ఈజ్ ఈక్వల్ టు 900. ఇంకేం వాల్యూస్ ఇచ్చాడు? ఇన్ 10 hours. సో అవర్ వాల్యూ ఉంది కాబట్టి H1 అనుకోవచ్చు మనం ఈజీగా అది. సో H1 ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇంకేం వాల్యూస్ ఇచ్చాడు చూడండి. దెన్ హౌ మెనీ బుక్ బైండర్స్ అంటే ఇంకెంతమంది అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? పర్సన్ వాల్యూ అడుగుతున్నాడు. సో అది M2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం వాల్యూస్ ఇచ్చాడు? ఇంకా ఆర్ రిక్వైర్డ్ టు బైండ్ 660 బుక్స్ అనేది ఏంటి? వర్క్ వాల్యూ. సో W2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 660 కామా 12 hours H2 వాల్యూస్ రాయడం వస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి వీటికి సంబంధించి మన దగ్గర ఏదైనా ఫార్ములా ఉందా లేదా? ఉంది. ఏంటి ఆ ఫార్ములా? M1 × H1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 × H2 బై W2. సో ఇదేగా ఫార్ములా. మీరు అడగచ్చు, సార్ ఇక్కడ మనకి D1 వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఫార్ములా నుంచి ఆ వాల్యూ అనేది స్కిప్ చేసేసాను. జనరల్గా ఫార్ములా ఏంటి? M1 × D1 × H1 బై W1, M2 × D2 × H2 బై W2. నేను మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఏమని చెప్పాను? మనకి ఇవ్వని వాల్యూస్ మనం స్కిప్ చేసే ఫార్ములా రాసేయచ్చు. రాయొచ్చు. నాకు ఇక్కడ చూసుకుంటే నాకు D1 D2 వాల్యూస్ లేవు. సో అందుకే ఆ ఫార్ములా రాసేటప్పుడు D1 D2 తీసేసి రాశాను. సో M1 × H1 జనరల్గా ఏంటి? M1 × D1 × H1 బై W1, M2 × D2 × H2 బై W2. సో Dకి సంబంధించి వాల్యూస్ లేవు కాబట్టి స్కిప్ చేసేసాను. సో అర్థమైంది కదండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ ఈ ప్లేసెస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. రెడీ. దట్ ఇంప్లైస్ M1 అంటే ఎంత? 18. సో M1 అంటే 18 ఇంటూ H1 అంటే ఎంత? 10 బై W1 అంటే ఎంత? W1 900. తర్వాత ఏముంది? ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. తర్వాత M2 మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ కాబట్టి M2ని M2 లాగే ఉంచేద్దాం. నెక్స్ట్ ఇంటూ ఉంది. H2 అడుగుతున్నాడు. H2 అనేది 12 ఇచ్చాడు. బై W2 వాల్యూ ఎంత ఇచ్చాడు? 660 ఇచ్చాడు. సో ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్కి ఒక ఫ్రాక్షన్, రైట్ సైడ్కి ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే
లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్లో న్యూమరేటర్తో రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ సంబంధించి డినామినేటర్తో రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్లో డినామినేటర్తో క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ వరకు అర్థం కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సేమ్ ఫ్రాక్షన్స్లో క్యాన్సిల్ చేయాలి అంటే పైన నెంబర్స్తో కిందున్న నెంబర్స్ క్యాన్సిల్ చేయొచ్చు, కిందున్న నెంబర్స్తో పైన నెంబర్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. అదేంటి సేమ్ ఫ్రాక్షన్స్, ఒకవేళ సేమ్ ఫ్రాక్షన్స్లో క్యాన్సిల్ చేయాలి అంటే స్టార్ట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఉన్న జీరోతో ఇక్కడ ఉన్న జీరో క్యాన్సిల్ చేశాను నేను, ఇక్కడ ఉన్న జీరోతో ఇక్కడ ఉన్న జీరోని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ సో 6 టేబుల్ చూసుకున్నా, 6 టేబుల్ 66లో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 టేబుల్ ఇక్కడ 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇంకా క్యాన్సిలేషన్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎస్, 6 టేబుల్ 12లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 టేబుల్ 18లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో స్టిల్ ఇంకేమైనా కనబడుతున్నాయి? కనబడలేదు. ఎస్ కనబడుతుంది నాకు ఇంకా. సో ఇక్కడ 5 టేబుల్ 10లో 2 టైమ్స్, 5 టేబుల్ 15లో 3 టైమ్స్. సో ఇంకా ఏమైనా వాల్యూస్ కనబడుతుందా? ఇక్కడ 2 ఉంది. ఎస్, ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏమైనా వాల్యూస్ మిగిలినాయి మనకి? ఇంకా ఏ వాల్యూస్ కూడా మనకు మిగిలిన చూడండి కావాలంటే. ఇక్కడ 3 ఒకటి మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. ఎస్, 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి మిగిలిన రెండు వాల్యూస్ చూడండి కావాలంటే. ఇక్కడ M2 మిగిలింది, ఇక్కడ 11 మిగిలింది. ఇంకెక్కడ ఏ వాల్యూ మిగిలిన చూడండి కావాలంటే. ఇది క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అన్నీ ఆల్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలింది ఇక్కడ M2 మిగిలింది, ఇక్కడ 11 మాత్రం మిగిలింది. సో తర్వాత ఏం చేయాలంటే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో M2 ఇంటూ ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు, ఏమీ లేకపోతే M2 ఇంటూ 1 M2 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఇక్కడ ఏం మిగలేదు చూడండి, ఇక్కడ ఏమీ మిగలేదు. సో మిగలేదు కాబట్టి అక్కడ 1 ఉన్నట్టు. సో 11 ఇంటూ 1 11. క్లియర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ రీడ్ చేద్దాం రండి. Rajesh can do a piece of work in 16 days and Mahesh can do the same work in 24 days. In how many days can they finish it if they work together? తెలుగు మీడియం రాసుకోండి, ఆ తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియం రాసుకోండి. రాజేష్ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగా అదే పనిని మహేష్ 24 రోజుల్లో పూర్తి చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందారండి. రాజేష్, ఓకే, రాజేష్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఏం చేశాడు? రాజేష్ క్యాన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 డేస్. రాజేష్ ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు. రాజేష్ ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు. నెక్స్ట్ మహేష్ అని చెప్పి ఇంకొక పర్సన్ ఉన్నాడు. మహేష్ ఏం చేశాడు? కెన్ డూ ద సేమ్ వర్క్. రాజేష్ ఏ పని అయితే చేశాడో మహేష్ కూడా అదే పనిని 24 డేస్లో ఫినిష్ చేయగలడు. వీడేమో 16 డేస్, వీడేమో 24 డేస్, ఇద్దరు కూడా సేమ్ వర్క్. రాజేష్ ఏ వర్క్ అయితే 16 డేస్లో ఫినిష్ చేశాడో మహేష్ అదే వర్క్ని 24 డేస్లో ఫినిష్ చేయగలడు. ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని రోజుల్లో, కెన్ దే ఫినిష్ ఇట్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. విడివిడిగా అయితే ఏం చేశారు? రాజేష్ అయితే 16 రోజుల్లో ఫినిష్ చేస్తాడు, మహేష్ అయితే 24 డేస్. విడివిడిగా అయితే ఫినిష్ చేస్తారు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు? ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ మనం నెంబర్ ఆఫ్ వేస్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో ఎన్ని వేస్ ఉన్నా సార్ నేను బెస్ట్ 3 చెప్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను 3 మోడల్స్ ఉపయోగించి యూస్ చేసి సాల్వ్ చేస్తాను. ఆ 3 మోడల్స్ ఆర్ 3 ట్రిక్స్, ఆ మూడట్లో మీకు ఏ ట్రిక్ అయితే నచ్చుతుందో ఆ ట్రిక్కే మీరు యూస్ చేయండి. బట్ నేనైతే మాత్రం 3 చెప్తాను. ఫస్ట్ సమ్ కాబట్టి 3 చెప్తాను, తర్వాత సమ్ నుంచి ఒక ట్రిక్ మాత్రం చెప్తాను. జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. సో మనకు డైరెక్ట్గా ఫస్ట్ ఏంటంటే ఫార్ములా మెథడ్. ఫార్ములా బై యూజింగ్ ఫార్ములా. ఒకసారి ఈ క్వశ్చన్ రీడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఏదైనా ఫార్ములా మీ మైండ్లో స్ట్రైక్ అవుతుందో, గుర్తు వస్తుందో చూడండి. ఒక పనిని ఒక వ్యక్తి ఒక పనిని ఏ రోజుల్లో పూర్తి చేస్తే ఇంకొక వ్యక్తిని అదే పనిని B రోజుల్లో పూర్తి చేస్తే ఇద్దరు కలిపి AB/A+B రోజుల్లో పూర్తి చేస్తారు. చెప్పండి చూడండి కావాలంటే. ఇదే క్వశ్చన్ సంబంధించి డైరెక్ట్ ఫార్ములా చెప్పండి. ఏంటో ఫార్ములా? AB/A+B. ఇదేనా ఫార్ములా? మీకు చెప్పిన ఫార్ములా. కావాలంటే బుక్ రిఫర్ చేయండి, తీయండి, పేజెస్ వెనక్కి వెళ్ళి చూడండి ఒకసారి. ఇదే క్వశ్చన్ సేమ్. ఒక వ్యక్తి ఒక పనిని ఏ రోజుల్లో పూర్తి చేస్తే ఇంకొక వ్యక్తి అదే పనిని B రోజుల్లో పూర్తి చేస్తే వాళ్ళిద్దరు కలిపి వర్క్ టుగెదర్ కెన్ డూ ఇన్ AB/A+B డేస్ అయిపోయింది. సో ఏ అంటే ఇది, B అంటే ఇది. సో ఏ అంటే ఎంత? 16. AB అన్న A ఇంటూ B అన్న ఒకటే. సో 16 ఇంటూ B అంటే ఈ వాల్యూ 24/A+B అంటే ఏంటి? A+B 16 + 24. అర్థమైంది? అర్థం కలదా? నేను ఫస్ట్ మెథడ్లో ఫార్ములా యూస్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ ఫార్ములా ఉంది, మీకు అది ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్లో.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాను చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 16 × 24 యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం బై 24 + 16 ఎంత అండి 40. సో ఇది ఎంత ఫ్రాక్షన్ వాల్యూ. సో ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం క్యాన్సిలేషన్ చేద్దాం. సో ఏది యూజ్ చేద్దాం మనం, 8 టేబుల్ యూజ్ చేద్దాం. 8 టేబుల్ 40లో 5 టైమ్స్, 8 టేబుల్ 24లో 3 టైమ్స్. సో స్టిల్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయి, క్యాన్సిల్ అవ్వట్లేదు, ఏది క్యాన్సిల్ అవ్వట్లేదు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 3 ఎంత 48/5. సో ఆన్సర్ మీకు ఒకవేళ ఎలా ఉంటే ఇలా ఉంచేయచ్చు. లేదు దీన్ని ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో మీకు ఆప్షన్స్లో ఇచ్చాడనుకోండి, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయండి. లేదు ఈ ఆన్సర్ని ఒకవేళ డెసిమల్ కింద ఇచ్చాడనుకోండి, దీన్ని డెసిమల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయండి. క్లియర్. సో ఇది ఏంటి మెథడ్ 1. సో ఇప్పుడు మెథడ్ 2 చెప్తున్నాను. మెథడ్ 2 ఆర్ ట్రిక్ 2, మెథడ్ 2 అనొచ్చు, ట్రిక్ 2 అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఎల్సిఎం మెథడ్. నా ఫేవరెట్ మెథడ్, నాకు చాలా చాలా ఇష్టం, ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాయి. ఇది ఏంటి ఎల్సిఎం మెథడ్? ఏమీ లేదు, ముందు ఇచ్చిన 2 నెంబర్స్ రాసేసుకో. 16 ఒకటి ఇచ్చాడు, 24 ఒకటి ఇచ్చాడు. ముందు ఇచ్చిన నెంబర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాను. ఇది ఎప్పుడు యూస్ చేయాలి? వర్క్ టుగెదర్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ని ఎప్పుడు యూస్ చేయాలంటే వర్క్ టుగెదర్ అన్నప్పుడు మాత్రమే యూస్ చేయాలి. సో ముందు ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఈ 2 వాల్యూస్ సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వాటితో ఎల్సిఎం చెప్పాలి ఫాస్ట్గా. 48. 16కి 24కి ఎల్సిఎం ఎంత అండి 48ఏనా? ఎస్ 48. నెక్స్ట్ ఈ 48 అనేది 16లో ఎన్నిసార్లు వస్తుందో చూసుకోవాలి. ఈ 48 అనేది 16 టేబుల్లో ఎన్నిసార్లు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ 48 అనేది 24లో ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ మీనింగ్ చెప్తాను, జాగ్రత్త వినండి. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది టోటల్ పార్ట్స్. ఈ 48 అనేది టోటల్ వర్క్ పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన 3 అనేది ఏ అనేవాడు, అంటే ఒక వ్యక్తి రాజేష్ అనేవాడు ఒక రోజులో 3 పార్ట్స్ వర్క్ని ఫినిష్ చేయగలడు. నేను మీనింగ్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ 2 అనేది మహేష్ అనే వ్యక్తి 1 డేలో 2 పార్ట్స్ వర్క్ని ఫినిష్ చేయగలడు. మళ్ళీ ఇంకోసారి చెప్తే జాగ్రత్త వినండి. ముందు ఇచ్చిన 2 నెంబర్లకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ చేసాం, 48 వచ్చింది. తర్వాత 16 48 ఎన్నిసార్లు చూసుకున్నాం అంటే 16 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 48 3 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 24 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 48 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ యొక్క మీనింగ్స్ చెప్తాను, జాగ్రత్త అండి. నీకు వచ్చిన ఎల్సిఎం వాల్యూ అనేది టోటల్ వర్క్ పార్ట్స్ అంటే రాజేష్ అనేవాడు 48 పార్ట్స్ వర్క్ చేయాలి, మహేష్ అనేవాడు 48 పార్ట్స్ వర్క్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 3 అనేది ఏంటంటే రాజేష్ అనేవాడు ఒక్క రోజులో 3 పార్ట్స్ వర్క్ చేయగలడు. 3 పార్ట్స్ వర్క్, కానీ టోటల్ వర్క్ ఎంత 48 పార్ట్స్ వర్క్. అలాగే ఇక్కడ 2 అనేది ఏంటంటే మహేష్ అనేవాడు 1 డేలో 2 పార్ట్స్ వర్క్ మాత్రం చేయగలడు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్స్ ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే 48 లాగా రాసేయండి. బై పెట్టి 3 + 2 ఎంత? 3 + 2 5 అయిపోయింది ఆన్సర్. ఇక్కడ 48/5 వచ్చింది, ఇక్కడ కూడా 48/5 వచ్చింది. సో అర్థమైందా, అర్థం కాలేదా? మీ ఇష్టం. మీకు ఫార్ములా నచ్చితే ఫార్ములా యూస్ చేయండి, లేదు ఎల్సిఎం మెథడ్ బాగుంది అనుకుంటే ఎల్సిఎం మెథడ్ యూస్ చేయండి. సో వన్స్ ఈ 3 వాల్యూస్ వచ్చిన తర్వాత నేను చెప్తాను 48ని 48 రాయండి, బై పెట్టి ఈ 2 ప్లస్ చేయండి. ఎందుకు ప్లస్ ఎందుకు చేయాలి? వర్క్ టుగెదర్ కలిసి, ఎప్పుడైనా సరే కలిసి మనం ప్లస్ ఐగా చేసేది, అందుకే 3 + 2 = 5 అయిపోయింది. ఇప్పుడు మెథడ్ 3 చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ట్రిక్ 3 ఆర్ మెథడ్ 3. సో అది యూస్ చేసి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం ఆన్సర్. సో మెథడ్ 3 ఆర్ ట్రిక్ 3 ఏదైనా పిలవచ్చు, మీ ఇష్టం. మెథడ్ 3. సో దీన్ని ఏ మెథడ్ అంటే ఏ పేరుతో పిలుస్తారంటే వన్ డే వర్క్. సో మెథడ్ 3కి ఉన్న పేరు ఏంటంటే 1 డే వర్క్. సో 1 డే వర్క్ అనే మెథడ్ పేరు ఉంది. సో 1 డే వర్క్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను, జాగ్రత్త వినండి. సో రాజేష్ అనేవాడు వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలడు? చూడండి, రాజేష్ అనేవాడు వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు. ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు, అవునా? నెక్స్ట్ మహేష్ అనేవాడు వాడు వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలడు? 24 డేస్లో ఫినిష్ చేయగలడు. ఇక్కడ వరకు అర్థమైందా, అర్థం కాలేదా? నేను ప్రస్తుతానికి ఏమీ రాలేదు, క్వశ్చన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే రాశాను. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాజేష్ ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు. చూడండి, రాజేష్ ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు. నెక్స్ట్ మహేష్ అనేవాడు 24 డేస్లో ఫినిష్ చేయగలడు. సో మహేష్ అనేవాడు 24 డేస్లో ఫినిష్ చేయగలడు. ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్
రాజేష్ వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలడు? 16 డేస్లో. రాజేష్ ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు. మరి రాజేష్ 1 డే వర్క్ ఎంత? రాజేష్ 1 డే వర్క్, 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు రాజేష్ టోటల్ వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు. రాజేష్ టోటల్ వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేయగలడు. కానీ నేను అడుగుతుంది ఏంటి? రాజేష్ 1 డే వర్క్ ఎంత? 1/16. దట్స్ ఇట్. వాడు టోటల్ వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేస్తాడు. నేను అడుగుతుంది అది కాదు. రాజేష్ అసలు 1 డేలో చేసే వర్క్ ఎంతంటే 1/16 అయిపోయింది. అలాగే మహేష్ టోటల్ వర్క్ 24 డేస్లో ఫినిష్ చేయగలడు. నేనేం అడుగుతా అంటే మహేష్ 1 డే వర్క్ ఎంత అని అడుగుతున్నా. మహేష్ 1 డే వర్క్ ఎంత? 1/24. దట్స్ ఇట్. 1/24. సో ఇలా 1/something రాయడానే 1 డే వర్క్ కాన్సెప్ట్ అంటారు. సో ముందు మనకి ఏంటి? టోటల్ వర్క్ 16 డేస్లో ఫినిష్ చేస్తాడు. దాని నుంచి 1 డే వర్క్ రాస్తాడు, అంటే 1/16 అలా రాయాలి. అలాగే ఒకవేళ మహేష్కి సంబంధించి టోటల్ వర్క్ 24 డేస్లో ఫినిష్ చేస్తాడు. మహేష్ 1 డే వర్క్ అంటే 1/24 రాయాలి. ఇలాగ 1 బై వాల్యూ రాయడాన్ని 1 డే కాన్సెప్ట్ అంటారు. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్, సో 1/16 అనేది ఏంటిది? 1/16 అనేది ఏంటి? రాజేష్ యొక్క 1 డే వర్క్. ఓకే, మరి 1/24 అనేది ఏంటి? మహేష్ యొక్క 1 డే వర్క్. ఇది విడివిడిగా రాజేష్ వర్క్ ఏమో 1/16 1 డేలో. మహేష్ 1 డేలో ఎంత చేస్తారంటే 1/24. ఇద్దరు కలిసి 1 డేలో ఎంత చేస్తారు? 1 డే వర్క్ టుగెదర్. 1 డే వర్క్ టుగెదర్. ఇక్కడ 1/16 అనేది సెపరేట్గా రాజేష్ యొక్క 1 డే వర్క్ సెపరేట్గా. 1/24 అనేది మహేష్ యొక్క 1 డే వర్క్ సెపరేట్గా. ఇప్పుడు నేను వాడుతాను, ఇప్పుడు కూడా 1 డే వర్కే, కాకపోతే టుగెదర్ కలిసి. ఏం చేయాలి? కలిసి అంటే మనం ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. 1/16 ప్లస్ 1/24. దీన్ని చూడంగా మనకి ఏమర్థం అవుతుంది? ఎడిషన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం కాన్సెప్ట్ యూస్ చేస్తాము. సో డినామినేటర్కి ఎల్సిఎం తీస్తాం కాబట్టి 16కి 24కి ఎల్సిఎం ఎంత? 48. సో 16 టేబుల్లో 48 3 టైమ్స్ వస్తుంది, 3 × 1 ప్లస్ 24 టేబుల్లో 48 2 వస్తుంది, 2 × 1. సో స్పేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ రాయి ఉంటారా? దానికి సంబంధించి కంటిన్యూషన్ ఇక్కడ రాస్తాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ 3 × 1 3 ప్లస్ 2 × 1 2/48. 3 + 2 అంటే 5. 5/48. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మన ఆన్సర్ 48/5, మీకేంటి 5/48 వచ్చింది? వెయిట్ చేయండి, నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? 1 డే వర్క్. 1 డే వర్క్ 5/48. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ చేయాలి అంతే. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 48/5 అయిపోయింది ఆన్సర్. నాకు వచ్చింది 5/48 1 డే వర్క్. నాకు 1 డే వర్క్ కాదు, టోటల్ వర్క్ కావాలి. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 48/5 డేస్లో ఫినిష్ చేస్తారు. సో అర్థమైందండి. సో ఈ క్వశ్చన్ సంబంధించి నేను 3 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ మెథడ్ ఏంటి? ఫార్ములా మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? ఎల్సిఎం మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటి? 1 డే వర్క్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపించిందో, ఈజీగా అర్థమైందో మీరు ఆ మెథడ్ని ప్రిఫర్ చేయండి. ఏమైనా మెథడ్స్ మీకు టఫ్గా ఉంటే ఆ మెథడ్స్ ప్రిఫర్ చేయొద్దు. కాకపోతే ఏంటి, మన వీడియోస్ని లైక్ డిగ్రీ పీజీ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి అవసరం అని చెప్పి 3 మెథడ్స్ కూడా చెప్తున్నాను. బట్ మీ నవోదయ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తుందో మీరు ఆ మెథడ్ ప్రిఫర్ చేయండి. సో అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఎంతమంది వర్క్ చేశారు? ఇక్కడ ఎంతమంది వర్క్ చేశారు? ఇద్దరు మాత్రమే వర్క్ చేశారు, రాజేష్ మహేష్. సో మనకు ఫామ్లో ఉంది ఏంటి? ఇద్దరు కాబట్టి AB/A+B అని ఫామ్లో ఇస్తారు. ఒకవేళ ముగ్గురు వర్క్ చేస్తే ఫామ్లో ఉందా? ఇప్పుడు ఇద్దరు కాబట్టి AB/A+B వేస్తారు. మరి ముగ్గురు పని చేస్తే కోర్స్ ముగ్గురికి కూడా ఫామ్లో ఉంది, కానీ ఫామ్లో అనేది లెంతీ ఫామ్లో, అది పెద్ద ఫామ్లో కాబట్టి ఒకవేళ ముగ్గురు కూడా పని చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎలా సాల్వ్ చేయాలి? ఫామ్లో యూస్ చేయొద్దు. మనం ఫామ్లో యూస్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలని చెప్పి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇదండి ఈరోజు క్లాస్. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.